ప్రజా సమస్యలపై గొంతు విప్పితే కేసులు పెడుతున్నారని ఆరోపించారు జగన్. భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ప్రతిపక్షానికి వార్నింగ్ ఇస్తున్నారని, సీఎం ఇలా మాట్లాడొచ్చా అని విమర్శించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు కావాలని హింస రాజకీయాలు చేస్తామంటే సహించనని అన్నారు. ప్రజల సమస్యల పట్ల ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే భూస్థాపితం చేస్తాడట. 76 ఏళ్ల వయసులో ఉన్న ఆయన, ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట, ప్రతిపక్ష నాయకుడిని. ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి, ఈ బెదిరింపులేమిటి, వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలు ఏమిటి? ఎందుకు ఇచ్చారు 11 సీట్లు? ఇట్లా ఏదో పనులు చేసే కదా, ఆ ఏదో పనులు చేస్తే ఏమవుతారు మీరు? రేపు అదే అవుతుంది. కానీ అది చేయడం తప్పు అంటాను నేను. 10 కార్లకు పర్మిషన్ ఇచ్చి 5, 6కు 100 మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలంటే మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ఇరుకు సందుల్లో పోవడం, అక్కడ మీటింగ్లు పెట్టడం, స్టాంపేడ్లు కావడం, అక్కడి నుంచి ఇవన్నీ చేయడం, వైలెన్స్ క్రియేట్ చేయడం ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ?